ఇంతేకాకుండా పాకిస్తాన్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బెలావేర్ భుట్టో ఏమన్నాడంటే, బెలావర్ భుట్టో కుమారుడు అతనేమన్నాడంటే, పాకిస్తాన్లో సింధు జలాలు పారాలి, సింధు జలాలు పాకిస్తాన్వే, పాకిస్తాన్లో సింధు జలాలు పారకపోతే భారత్ రక్తం పారుతుంది అని హెచ్చరించాడు. అంటే ఏంటి, దీని అర్థం ఏంటంటే పాకిస్తాను ఇంకా భారత వ్యతిరేక ధోరణిని ఇంకా రెచ్చగొట్టి తీవ్రవాద కార్యక్రమాలు చేపట్టమని ప్రోత్సహిస్తోందన్నమాట, దీన్ని సమర్థిస్తోందన్నమాట. అర్థమైంది కదా. ఈ రెండు మునీరు అలాగే మాట్లాడాడు, ఇతను బెలావర్ భుట్టో కూడా అలా మాట్లాడాడు. కానీ పాకిస్తాన్ ప్రధాని కొంచెం తెలివిగా మాట్లాడినట్టు ప్రవర్తించాడు. దీని మీద ఇంటర్నేషనల్ ప్రోబ్ కావాలన్నాడు, అంతర్జాతీయంగా దీని మీద దర్యాప్తు జరగాలన్నాడు. అంతర్జాతీయంగా దర్యాప్తు జరగాలి, ఆ దర్యాప్తుకి మేము సహకరిస్తామన్నాడు. దీనికి భారత ప్రభుత్వంలో అధికార పార్టీలు కాదు, ప్రతిపక్ష పార్టీలు చాలా తీవ్రంగా కామెంట్ చేస్తున్నాయి. ఉమర్ అబ్దుల్లా కాశ్మీర్ ముఖ్యమంత్రి దీని మీద చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. దొంగను పట్టుకోవడం ఏంటి, ఈ దాడి చేసింది పాకిస్తాన్ తీవ్రవాదులు చేస్తే పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా దర్యాప్తు చేస్తుంది, అందులో న్యూట్రల్ దర్యాప్తు జరగాలని కోరటం ఏంటి, ఇదంతా హాస్యాస్పదం అన్నాడు. దేశవ్యాప్తంగా పాకిస్తాన్ దురాఘాతాలకు వ్యతిరేకంగా ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు భారత ప్రభుత్వానికి, అధికార పార్టీకి మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా మేము మద్దతు ఇస్తాము అని ప్రకటించాయి. అన్ని పార్టీలు ప్రకటించాయి.